ప్రకాశం జిల్లా లక్ష్మక్కపాలెం ముప్పవరం మధ్యలో ఉన్న మూసీ నదిపై బ్రిడ్జి నిర్మించాలని సిపిఎం నేత ఆంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 2 గ్రామాల మధ్య ప్రవహిస్తున్న నదీ ప్రాంతాన్ని పరిశీలించారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కారుపై జై శ్రీరామ్ అనే స్టిక్కర్ ఉండటంతో కారును అడ్డగించి దాడి చేసినట్లు బాధితుడు తెలిపాడు. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. వినాయక్ నగర్లో ఒంటరిగా ఉంటున్న మహిళ ఇంట్లోకి దూరి 3 తులాల బంగారం గొలుసును తెంపుకుని పారిపోయినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న రౌడీ షీటర్ల ఇళ్లను డీసీపీ తనిఖీ చేశారు. కుటుంబ సభ్యులు పిల్లల భవిష్యత్తు కోసం నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రౌడీ షీటర్లను గుర్తించిన సీఐ ఖలీల్ పాషా నిత్యావసర సరుకులను అందించారు. జగిత్యాల జిల్లా వేంపేటలో రేబీస్ లక్షణాలతో గేదె చనిపోవడంతో స్థానికుల్లో కలవరం మొదలైంది. ఆ గేదె యజమాని పాలను డైరీ మిల్క్ కేంద్రానికి పోస్తుండటంతో తమకు ఆ వ్యాధి సోకుతుందేమోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కాపురం జిల్లా దోర్నాలలో అసంపూర్తిగా వదిలేసిన స్కూల్ భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. పాఠశాల నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్ స్లాబు పోసి మిగతా పనులను గాలికి వదిలేశాడని ఆవేదన వ్యక్తం చేశారు స్థానికులు. లాడ్జి యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని కడప జిల్లా ఫైర్ ఆఫీసర్ శరత్ తెలిపారు. పాత ఎలక్ట్రిక్ వైర్లు మార్చకపోవడంతోనే షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయని, ఎమర్జెన్సీ డోర్ లేకపోవడంతో బయటకు రాలేక ఒకరు చనిపోయారని చెప్పారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో మందుబాబులు చెలరేగిపోతున్నారు. స్కూల్, పంచాయతీ ఆఫీసుల్లో మద్యం సేవిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహేంద్ర హెచ్చరించారు. అమరావతిలో ఆపరేషన్ చిన్నారి తల్లి పోస్టర్ను డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆవిష్కరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ ప్రారంభించామని, చిన్నారుల లైంగిక నేరాల నివారణే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని డీజీపీ తెలిపారు. కొత్తగూడెంలో 2,04,00,000 విలువైన 408 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. చింతూరు నుంచి మహారాష్ట్ర నాసిక్ కంటైనర్లు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.